ఉత్తరాఖండ్ రాష్ట్రంలోని హరిద్వార్లో ఆదివారం ఉదయం మన్సాదేవి ఆలయంలో భారీ తొక్కిసలాట జరిగి 6 భక్తులు మృతి చెందారు. ఈ ఘటనలో పలువురు భక్తులు గాయపడ్డారు. వారిని సమీప ఆస్పత్రులకు తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రాథమిక నివేదికల ప్రకారం ఆలయ ప్రాంగణంలో విద్యుత్ షాక్ కారణంగా భక్తులు భయభ్రాంతులకు గురై పరుగులు పెట్టడంతో ఈ తొక్కిసలాట చోటు చేసుకుంది. గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఈ విషయాన్ని ధృవీకరించారు. విద్యుత్ షాక్కు కారణాలపై దర్యాప్తు కొనసాగుతోంది. ఇది ఎలక్ట్రిక్ వైరింగ్ లోపమా లేదా భక్తుల భారీ సంఖ్య వల్ల ఏర్పడిన ఒత్తిడికా అని తెలుసుకునేందుకు పోలీసులు మరియు అటవీ అధికారులు సంయుక్తంగా పనిచేస్తున్నారు. మన్సాదేవి ఆలయం హరిద్వార్లోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల్లో ఒకటి. ఇక్కడ ప్రతిరోజు వేలాది మంది భక్తులు దర్శనం చేసుకుంటారు. ఆదివారం కావడంతో భక్తుల సంఖ్య మరింత పెరిగి ఆలయ ప్రాంగణం రద్దీగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో భక్తులు క్యూలో ఉండగా అకస్మాత్తుగా విద్యుత్ షాక్ ఏర్పడి భయభ్రాంతులకు గురైన భక్తులు పరుగులు పెట్టడం ప్రారంభించారు. దీంతో ఆలయ గేటు వద్ద తొక్కిసలాట జరిగి పలువురు కిందపడి మృతి చెందారు. మృతుల్లో మహిళలు మరియు పిల్లలు కూడా ఉన్నారని ప్రాథమిక సమాచారం. గాయపడిన వారిని సమీపంలోని హరిద్వార్ జిల్లా ఆస్పత్రి మరియు ప్రైవేట్ ఆస్పత్రులకు తరలించారు. వారిలో కొందరి స్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ ఈ ఘటనపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇది బాధాకరమైన సంఘటన, మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నాను అని ఆయన పేర్కొన్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలను వేగవంతం చెయ్యాలని అధికారులను ఆదేశించారు. మృతుల కుటుంబాలకు 2 లక్షలు, గాయపడిన వారికి 50,000 పరిహారం ప్రకటించారు. ఆలయంలో భద్రతా చర్యలు మరింత బలోపేతం చెయ్యాలని, ఇటువంటి ఘటనలు మళ్లీ జరగకుండా చూడాలని సూచించారు. హరిద్వార్ జిల్లా మేజిస్ట్రేట్ మరియు పోలీస్ సూపరింటెండెంట్ ఘటనా స్థలాన్ని సందర్శించి సహాయక చర్యలను పర్యవేక్షిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి స్థానికులు మరియు భక్తులు వివరాలు చెబుతూ, ఆలయంలో భక్తులు రద్దీగా ఉన్న సమయంలో విద్యుత్ వైర్లు లీకై షాక్ ఏర్పడింది. దీంతో అందరూ పరుగులు పెట్టడం ప్రారంభించారు. చిన్న పిల్లలు మరియు మహిళలు మధ్యలో చిక్కుకుని మృతి చెందారు అని చెప్పారు. పోలీసులు సీసీటీవీ ఫుటేజులను పరిశీలిస్తున్నారు. విద్యుత్ షాక్కు ఆలయ నిర్వహణ లోపాలు లేదా వర్షాల వల్ల దెబ్బతిన్న వైర్లు కారణమా అని దర్యాప్తు చేస్తున్నారు. చారిత్రకంగా హరిద్వార్ మన్సాదేవి ఆలయంలో ఇటువంటి తొక్కిసలాటలు గతంలో కూడా జరిగాయి. 2010లో కుంభమేళ సమయంలో జరిగిన తొక్కిసలాటలో 20 మంది మరణించారు. ఇది భక్తుల భారీ సంఖ్య మరియు భద్రతా లోపాల వల్ల సంభవించింది. 1986లో హర్కి పైరీ వద్ద జరిగిన స్టాంపేడ్లో 39 మంది మరణించారు. ఈ ఘటనలు ఆలయ నిర్వహణలో లోపాలను బయటపెడతాయి. ముఖ్యంగా వర్షాకాలంలో విద్యుత్ సమస్యలు మరియు రద్దీ నియంత్రణ లోపాలు ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ఉత్తరాఖండ్ ప్రభుత్వం గతంలోనూ ఆలయాల్లో సీసీటీవీ భద్రతా సిబ్బంది పెంపును ప్రకటించింది, కానీ అమలు లోపాలు కొనసాగుతున్నాయి. ఈ ఘటన తర్వాత మరిన్ని భద్రతా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉంది, ముఖ్యంగా పుణ్యక్షేత్రాల్లో భక్తుల సంఖ్య పెరిగిన సమయాల్లో. ఈ ఘటన ఉత్తరాఖండ్లోని ఆలయాల భద్రతా ప్రమాణాలపై మరోసారి ప్రశ్నలు లేవనెత్తుతోంది. ముఖ్యమంత్రి ధామీ మరిన్ని పరిహారాలు ప్రకటించే అవకాశం ఉంది మరియు దర్యాప్తు నివేదిక తరువాత బాధ్యులపై చర్యలు తీసుకోవచ్చు. హరిద్వార్లోని మాన్సాదేవి ఆలయం యొక్క ఈ తాజా తొక్కిసలాట ఘటన పురాణ కాలం నుంచి మొదలైన దాని లోతైన చరిత్రలో దాగి ఉన్న అనేక రహస్యాలను ఎప్పుడూ బహిరంగంగా చర్చించని ఆధారపడి ఉంటుంది. ఇది ఒక దాచిపెట్టిన అసమానత. పేద భక్తులు గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చి భక్తి పేరుతో రద్దీలో చిక్కుకుంటారు. మరణాల తరువాత వారి కుటుంబాలు ఆర్థికంగా నాశనమవుతాయి. दर्शन करने के लिए गए थे, उसके बाद में जैसे कि उधर मंदिर का दरवाजा बंद हुआ ना, मेन गेट जो मंदिर का होता है अंदर बहुत भीड़ थी, उधर का बंद हुआ तो जब सारे लोग उधर से उधर को भागे ना, तो सब एक दूसरे के ऊपर चढ़ रहे थे, सब एक दूसरे के ऊपर हमारे सर के వితంతువులు అనాథలు మిగిలిపోతారు. ఇది ఎప్పుడూ చర్చించని గాయం. మానసిక కోణంలో భక్తులు భయం, ఆతృతలతో ఒకరినొకరు తొక్కేస్తారు. రూమర్లు వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇది మానవ మనస్తత్వంలో దాగి ఉన్న సత్యం. ఇప్పుడు ఈ 2027 జూలై 27 ఘటనకు వస్తే, ఆదివారం ఉదయం శ్రావణ మాసంలో కావడి యాత్రలో భాగంగా లక్షలాది భక్తులు సమావేశమయ్యారు. సీట్ల మార్గంలో విద్యుత్ వైరు తెగిపోయిందనే రూమర్ వ్యాపించి భయభ్రాంతులు చెంది పరుగులు పెట్టడంతో తొక్కిసలాట జరిగింది. 6 నుంచి 8 మంది వరకు మరణించారు. 34 మంది వరకు గాయపడ్డారు. గర్హ్వాల్ కమిషనర్ వినయ్ శంకర్ పాండే ఇది భారీ జనసమూహం కారణమని చెప్పారు.
కానీ దాచిపెట్టిన సత్యం ఏమిటంటే విద్యుత్ వ్యవస్థలు పాతవి, మరమ్మతులు చేయకపోవడం, అధికారులు ముందుగా భద్రతా చర్యలు తీసుకోవకపోవడం. ఎస్డీఆర్ఎఫ్, ఎన్డీఆర్ఎఫ్ బృందాలు రెస్క్యూ ఆపరేషన్లు చేపట్టారు. గాయపడిన వారిని ఆస్పత్రులకు తరలించారు. ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామీ దిగ్భ్రాంతి వ్యక్తం చేసి దర్యాప్తు ఆదేశించారు. ప్రధాని నరేంద్ర మోదీ కూడా సంతాపం తెలిపారు. కానీ ఇది మళ్లీ పునరావృతమవుతోంది. ఎందుకంటే లోతైన సమస్యలు, అవినీతి, నిర్లక్ష్యం, అసమానతలు పరిష్కరించబడవు. ఆలయాల్లో సామాజిక అసమానతలు దాగి ఉన్నాయి. ధనవంతులకు వీఐపీ ఎంట్రీలు, పేదలకు మరణాలు. మీడియా సంచలనాత్మకంగా చూపిస్తోంది, కానీ లోతైన కారణాలను దాటిపెడుతోంది. రాజకీయంగా ఇలాంటి ఘటనలు సానుభూతి సంపాదించడానికి ఉపయోగపడతాయి, కానీ సంస్కరణలు అమలు కావు. భక్తుల మనస్తత్వం కూడా ఒక కోణం. భక్తి పేరుతో ఆతృతలు కలిగి రూమర్లకు లొంగిపోతారు. ఈ ఘటన ప్రతి వివరం లోతుగా పరిశీలిస్తే కేవలం ఒక సంఘటన కాదు, శతాబ్దాల అవినీతి, నిర్లక్ష్యం,